హే గాయ్స్, ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? రోజు మన వీడియోలో ఏంటంటే నేను మీకు మనం యూట్యూబ్లో అప్లోడ్ చేయడానికి కొన్ని స్టాక్ వీడియోస్ కోసం అయితే వెతుకుతూ ఉంటాం అనమాట. అంటే ఏంటంటే నో కాపీరైట్ వీడియో కోసం అని చెప్పేసి వెతుకుతూ ఉంటాం. చాలామంది ఎక్కువగా ఎవరు వెతుకుతూ ఉంటారంటే ఏదైతే ఈ ఫ్యాక్ట్ ఛానల్స్ వాళ్ళు ఉంటారో వాళ్ళు కానీ, లేకపోతే ఏదైనా కంటెంట్ కనిపించకుండా చేసేవాళ్ళు అనమాట. అంటే కనిపించకుండా వీడియోస్ చేస్తుంటారు కదా, వాళ్ళకి ఏంటంటే కొన్ని వీడియో క్లిప్పింగ్స్ అవుతూ ఉంటాయి. ఏంటంటే ఒక సబ్జెక్ట్ చెప్పేటప్పుడు కానీ, లేదా ఒక సిచ్యువేషన్ గురించి చెప్పాలనుకున్నప్పుడు కానీ ఆ సిచ్యువేషన్ తగ్గట్టు ఒక వీడియోని అయితే ప్లే చేయాలనుకుంటారు. దానికోసం ఏంటంటే చాలామంది నన్ను చాలా చోట్ల అడుగుతున్నారు అనమాట. ఈవెన్ ఫ్యాక్ట్ ఛానల్ వాళ్ళు కానీ, బ్రో ఇలా నో కాపీరైట్ వీడియోస్ కోసం ఏదైనా వెబ్సైట్ చెప్పు, ఎలా వాడతారు ఏంటని అడుగుతున్నారు. ఆల్రెడీ నేను ఒక వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేశాను, ఫ్యాక్ట్ ఛానల్ వాళ్ళు కాపీరైట్ లేకుండా వీడియోస్ని ఎలా యూజ్ చేస్తారని మన దాంట్లో ఆస్క్ టెక్పాడ్ అనే సిరీస్లో చెప్పాను అనమాట. అయితే ఇప్పుడు ఏంటంటే అలాంటి వీడియోస్ని ఎక్కడి నుంచి డౌన్లోడ్ చేసుకోవాలనే దాని గురించి మీకు తెలియని, ఖచ్చితంగా వీడియోని చివరి వరకు అయితే చూడండి. ఈ వీడియోలో ఖచ్చితంగా మీకు తెలియని ఒక వెబ్సైట్ గురించి అయినా చెప్తాను. నేను ఒక 5 వెబ్సైట్స్ గురించి అయితే చెప్తాను. 5 వెబ్సైట్లో ఒకటైనా సరే మీకు తెలియకపోయి అయితే ఉండొచ్చు అనమాట. నేను ఇంటర్నెట్లో కొంచెం సెర్చ్ చేసి, అంటే నాకు తెలిసిన వెబ్సైట్, నేను ఫస్ట్ నుంచి ఫాలో అవుతున్న వెబ్సైట్స్ కానీ, లేదా నేను వీళ్ళకి సజెస్ట్ చేసిన వెబ్సైట్స్లో కొన్ని సెలెక్ట్ చేశాను అనమాట. సెలెక్ట్ చేసి, అంటే మీకు తెలిసినవి కాకుండా కొన్ని సెలెక్ట్ చేశాను. అవి ఇప్పుడైతే మీకు చూపిస్తాను అనమాట. అంతకన్నా ముందు ఏంటంటే చాలామంది మన ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేయకుండా అయితే చూస్తున్నారు అనమాట. ఒకసారి మీరు ఇక్కడైతే చూడొచ్చు, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయకుండా 76% అయితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నారు. కేవలం సబ్స్క్రైబ్డ్ వచ్చేటప్పటికి 23% మాత్రమే. కాబట్టి ఇంకెవరైనా సబ్స్క్రైబ్ చేయకపోతే కనుక ఇప్పుడే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక మనం వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. అండ్ వెబ్సైట్ వచ్చేటప్పటికి ఏంటంటే, ఫస్ట్ వెబ్సైట్ వచ్చేటప్పటికి విడ్స్ ప్లే అనమాట. ఈ విడ్స్ ప్లే వెబ్సైట్ అయితే మాత్రం చాలా బాగుంటుందని చెప్తాను నేను. అయితే ఇప్పుడు నేను ఇక్కడ చెప్పే వెబ్సైట్స్లో అన్నీ కూడా మీకు ఏదైతే మీ వీడియో ఉంటుందో యాజ్ ఇట్ ఈజ్ వీడియో అయితే దొరకదు. గుర్తుపెట్టుకోండి, మీరు ఏదైనా ఒక సిచ్యువేషన్ తగ్గట్టప్పుడు, అంటే మీరు ఏదైనా ఒక సిచ్యువేషన్ని చూపించాలనుకున్నప్పుడు, అంటే ఒక ఇమాజినేషన్ని చూపించాలనుకున్నప్పుడు దానికి సంబంధించిన ఫుటేజ్లు మాత్రమే ఈ వెబ్సైట్లో నేను చెప్పబోయే వెబ్సైట్స్లో డౌన్లోడ్ చేసుకోండి. కానీ అదే యాజ్ ఇట్ ఈజ్ ఉన్న ఫుటేజ్ అయితే మాత్రం ఇక్కడ మీకు అయితే దొరకదు అనమాట. అంటే ఇప్పుడు ఎగ్జాంపుల్, మీరు ఒక ఫారెస్ట్ని చూపించాలనుకున్నారు అనుకోండి. ఇక్కడ ఎగ్జాంపుల్, ఇక్కడ ఫారెస్ట్ అయితే నేను ఒక ఫారెస్ట్ వీడియోని అయితే పెట్టాను. ఇక్కడ చూస్తున్నారు కదా, ఇదంతా వచ్చేటప్పటికి ఏంటంటే ఫారెస్ట్ అనమాట. ఇది ఫ్రీగా మనం అయితే డౌన్లోడ్ చేసుకోవచ్చు, రాయల్ ఫ్రీ అనమాట. ఇక్కడ చూస్తున్నారు కదా, ఫ్రీ స్టాక్ అని చెప్పేసి ఉంది. ఇదైతే ఫ్రీ అనమాట. మనకి ఇది యూజ్ చేసుకుంటే కాపీరైట్ స్ట్రైక్ అయితే రాదు. ఏదైనా మనం ఒక గోస్ట్ వీడియో చెప్పాలన్నా, లేకపోతే ఏదైనా ఒక ఫ్యాక్ట్ ఛానల్ కానీ, ఏదైనా ఒక వీడియోని ఎక్స్ప్లెయిన్ చేస్తున్నప్పుడు మనం ఫారెస్ట్ అనే క్లిప్పింగ్ కావాల్సి వచ్చినప్పుడు మనం ఎక్కడి నుంచి అయితే డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఇక్కడ చూడండి, మీకు షట్టర్ స్టాక్ అని చెప్పేసి ఇక్కడ వాటర్ మార్క్ అయితే కనిపిస్తుంది. ఇవైతే అన్ని కూడా ఏంటంటే స్పాన్సర్డ్ వీడియోస్ అనమాట. ఇవి కానీ డౌన్లోడ్ చేసుకోవద్దు మీరు, ఎందుకంటే వీటికి వాటర్ మార్క్స్ అయితే ఉంటాయి. కాపీరైట్ స్ట్రైక్స్ కూడా మీకు ఇష్యూస్ అయితే చేస్తారనమాట ఈ వెబ్సైట్ వాళ్ళు. కాబట్టి ఇక్కడ కేవలం చూస్తున్నారు కదా, విడ్స్ ప్లే అని చెప్పేసి ఇక్కడ మీకు చాలా ఉంటాయి. ఇక్కడ మీరు సెర్చ్ చేయొచ్చు. సెర్చ్ చేస్తే మీకు రిలేటెడ్గా ఉండే వీడియోస్ అన్ని కూడా వస్తాయి అనమాట. ఈ వెబ్సైట్ అయితే బాగుంటుంది, నా ఫేవరెట్లో ఇది కూడా వన్ ఆఫ్ ద వెబ్సైట్ అని చెప్పుకుంటాను నేను. అండ్ ఇంకా నెక్స్ట్ వచ్చేటప్పటికి ఏంటంటే విడ్జీ అని చెప్పేసి అనమాట. ఇది కూడా ఏంటంటే ఇప్పటి నుంచి కాదు, ఎప్పటి నుంచో ఉన్న వెబ్సైట్. నేను ఎప్పుడో ఒక 1.5 year 2 years బ్యాక్ నుంచి చూస్తున్న వెబ్సైట్ అనమాట. ఈ వీడియోలో కూడా ఏంటంటే మనకి చాలా వీడియో ఫుటేజ్ స్టాక్ వీడియోస్ అయితే దొరుకుతాయి అనమాట ఫ్రీగా. ఇక్కడ చూడొచ్చు మీరు, ఫ్రీ డౌన్లోడ్ ఉంది. దీని మీద క్లిక్ చేస్తే వీడియో అయితే డౌన్లోడ్ అయిపోతుంది అనమాట. ఇది వచ్చేటప్పటికి ఏంటంటే, ఇప్పుడు కోవిడ్ సిచ్యువేషన్ కాబట్టి ఏదైనా మనం కోవిడ్ మీద కానీ, లేకపోతే ఏదైనా ఒక వీడియో చేసినప్పుడు, అంటే ఏదైనా ఒక వైరస్ గురించి చెప్తున్నప్పుడు, వీడియో చేస్తున్నప్పుడు మనం ఇలాంటి ఫుటేజ్ని అయితే యూజ్ చేయాలనుకుంటాం. ఇలాంటి ఫుటేజ్ కోసం ఇలాంటి వెబ్సైట్ని అయితే యూజ్ చేయాలనుకుంటాం. ఇదేనే కాదు, మీరు ఈ వెబ్సైట్లో, అంటే ఈ వెబ్సైట్స్ అన్నీ కూడా మీరు మీ బుక్ మార్క్లో యాడ్ చేసుకుని, మీరు ఏదైతే ఫుటేజ్ కోసం వెతుకుతున్నారో ఆ ఫుటేజ్ని మీరు ఇందులో ఈ వెబ్సైట్స్లో సెర్చ్ చేసుకుంటే ఖచ్చితంగా అయితే దొరుకుతాయి అనమాట. ఇందులో కూడా మీకు ఏంటంటే కొన్ని ప్రో వెర్షన్స్ ఉంటాయి. అంటే ప్రీమియం తీసుకోవాలన్నమాట. కొన్ని ఫుటేజ్లు వచ్చేటప్పుడు ఇక్కడ చూడండి, ప్రో అని ఉన్నాయి కదా, ఇవన్నీ కూడా ఏంటంటే ఫ్రీగా రావన్నమాట. కేవలం కొన్ని ఏదైతే ప్రో అని లేకుండా ఉన్నాయో ఇవన్నీ మనం ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోవచ్చు. మిగతా అన్ని కూడా ఫ్రీగా అయితే రావన్నమాట. ఖచ్చితంగా మీరు ఇందులో వెతికితే మీకు మంచి మంచి వీడియోస్ అయితే దొరుకుతాయి అనమాట. నేను చాలామందికి రికమెండ్ చేశాను, ఈవెన్ నాకు తెలిసిన ఫ్యాక్ట్ ఛానల్స్ వాళ్ళకి చాలామందికి రికమెండ్ చేసిన వెబ్సైట్ అనమాట. మీకు ఇంకా యాజ్ ఇట్ ఈజ్ కావాలంటే కొన్ని వెబ్సైట్స్ని అయితే పర్చేస్ చేయాలి ఉంటుంది. ఎవరైతే బిగినర్స్ ఉంటారో వాళ్ళు ఎప్పుడూ కూడా స్టార్టింగ్లో ఇన్వెస్ట్మెంట్ అయితే పెట్టొద్దు. నేను చెప్పేది ఏంటంటే తక్కువ పెట్టండి. ఏదైనా చిన్న చిన్న ఎక్విప్మెంట్, మైక్స్ కొనుక్కోవడానికి, ఇలాంటి మొబైల్స్ తీసుకోవడానికి, లేకపోతే ఏదైనా మీ వీడియో ఫుటేజ్ని రికార్డ్ చేయడం కోసం ఇలాంటివి తీసుకోండి. కానీ ఇలా వెబ్సైట్స్ కొనడానికి వీటి మీద అయితే మీరు డబుల్ ఇన్వెస్ట్మెంట్ అయితే చేయొద్దు. అండ్ థర్డ్ వెబ్సైట్కి వచ్చేటప్పటికి ఏంటంటే డేర్ఫుల్ అనే వెబ్సైట్ అనమాట. ఇది కూడా బాగుంటుంది. ఇందులో కూడా మనకి చాలా వీడియోస్ అయితే ఉంటాయి అనమాట. ఇక్కడ చూస్తున్నారు కదా, ఇవన్నీ కూడా మనం ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఇక్కడ డౌన్లోడ్ అనే బటన్ ఉంటుంది, దాని మీద క్లిక్ చేస్తే మనకి డౌన్లోడ్ అయితే అయిపోతాయి అనమాట. చాలా ఉంటాయి ఇక్కడ. మనం ఏదైనా సరే ఇక్కడ మనం ఏది కావాలనుకుంటే దాన్ని సెర్చ్ చేయొచ్చు. అంటే రిలేటెడ్, చెప్పాను కదా మీకు, ఏదైతే రిలేటెడ్ ఉంటుందో, మన వీడియో యొక్క రిలేటెడ్ ఉంటుందో ఆ రిలేటెడ్ వీడియోని అయితే కొంచెం మనం 4K వీడియోస్ని అయితే డౌన్లోడ్ చేసుకోవచ్చు అనమాట. అండ్ వెతకండి, మీకు వెతికితే ఖచ్చితంగా ఈ నేను చెప్పే ఈ 5 వెబ్సైట్స్లో ఏదో ఒక దాంట్లో మీకు కావాల్సిన ఫుటేజ్ అయితే రిలేటెడ్ ఫుటేజ్, యాజ్ ఇట్ ఈజ్ ఫుటేజ్ రాదు, గుర్తుపెట్టుకోండి. మీకు రిలేటెడ్ ఫుటేజ్ మాత్రమే ఇందులో దొరుకుతుంది. దాన్ని మీరు, అంటే మీ ఆడియన్స్కి ఏంటి అంటే, మీరు చెప్పేది మీ ఆడియన్స్కి
వాళ్ళ మైండ్కి ఒక అంటే మీరు చెప్పేది వాళ్ళకి అర్థం అవ్వడం కోసం మాత్రమే ఫోటోస్ని అయితే యూస్ చేయడానికి అయితే ట్రై చేయండి. అండ్ నెక్స్ట్ వెబ్సైట్ వచ్చేటప్పటికి ఏంటంటే ఇక్కడ చూస్తున్నారు కదా, ఇదన్నమాట వెబ్సైట్. ఇది వచ్చేటప్పటికి ఏంటంటే splitshare.com అని చెప్పేసి ఇది ఒక వెబ్సైట్ అనమాట. ఇందులో కూడా చాలా బాగుంటాయి వీడియోస్, 4Kలో ఉంటాయి. అండ్ మనకి చాలా రకాల వీడియోస్ దొరుకుతూ ఉంటాయి ఇందులో. మనం ఇవన్నీ కూడా జాగ్రత్తగా సెర్చ్ చేసుకోవాలన్నమాట. ఏదైనా సరే, ఏ వెబ్సైట్ అనేది చూస్తున్నారు కదా, ఫ్రీ స్టాక్ వీడియో అని చెప్పేసి ఒక ట్యాబ్ ఉంది. దీన్ని క్లిక్ చేస్తే ఇందులో వచ్చినవన్నీ కూడా మనం ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోవచ్చు. సెర్చ్ చేసుకోవడం, మనం ఇక్కడ సెర్చ్ ఆప్షన్లో సెర్చ్ చేసుకొని మనం మన వీడియోని అయితే యూస్ చేసుకోవాలి. దాని రిలేటెడ్ జస్ట్ ఇప్పుడు ఏదైనా ఇప్పుడు దేని గురించి అయినా చెప్తున్నారు అనుకోండి, ఇప్పుడు ఒక ప్లేస్ గురించి చెప్పాలి, అప్పుడు ఇది చూపించాలి. అండ్ లేదంటే దేని గురించి, ఇప్పుడు ఎర్త్ గురించి చెప్పాలి, ఇక్కడ ఎర్త్కి సంబంధించిన వీడియో చూసారు కదా, ఇది చూసారు కదా, ఎర్త్కి సంబంధించిన వీడియో, లేకపోతే ఏదైనా అంటే మీరు మీ ఆడియన్స్ని కొంచెం ఇది చేయాలనుకున్నప్పుడు, అంటే వాళ్ళకి ఒక ఇమాజినేషన్ని క్రియేట్ చేయాలనుకున్నప్పుడు ఇక్కడ చూస్తున్నారు కదా, ఈ రకంగా మీరు ఇలా ఈ యొక్క ఏదైతే ఎర్త్ ఉందో ఈ ఎర్త్ని చూపిస్తూ కానీ ఒక ఇక్కడ చూస్తున్నారు కదా గ్రహాలు ఇవన్నీ ఉన్నాయి కదా, ఇవన్నీ కూడా మనం చూపిస్తూ ఈజీగా మనం వీడియోని అయితే డౌన్లోడ్ చేసుకుని దీన్ని అయితే మన ఛానల్లో యూస్ చేసుకోవచ్చు. ఇక్కడ డౌన్లోడ్ అనే బటన్ ఉంటుంది, దీన్ని క్లిక్ చేస్తే డైరెక్ట్గా మనకి వీడియో అయితే డౌన్లోడ్ అయిపోతుంది అనమాట. ఇది కూడా ఫ్రీ స్టాక్ వీడియోస్ అనమాట. ఎటువంటి కాపీరైట్ స్ట్రైక్స్ అయితే రావు. వెతకండి, వెతికితే దొరకందంటూ ఏదో ఉండదు అనమాట. వెతికితే ఖచ్చితంగా మనకి రిలేటెడ్ దొరుకుతుంది. చాలామంది అడుగుతున్నారు ఫ్యాక్ట్ ఛానల్స్ వాళ్ళు ఎక్కడి తీస్తారు అని. వాళ్ళంతా కూడా టైం తీసుకుంటారు. ఎక్కడి నుంచి తీయడం కాదు, వాళ్ళు ఫస్ట్ టైం తీసుకొని అప్పుడు దానికి రిలేటెడ్ ఫుటేజ్ని అయితే ఇంటర్నెట్లో సెర్చ్ చేస్తారనమాట. ఇలా వెబ్సైట్స్లో వాటిలో సెర్చ్ చేస్తూ ఉంటారు. అండ్ ఫైనల్గా వచ్చేటప్పటికి ఏంటంటే వీడియో అని చెప్పేసాం అనమాట. ఇది కూడా చాలా బాగుంటుంది. కాకపోతే ఇందులో ఏంటంటే కొన్ని మ్యాక్సిమం పెయిడ్ వెర్షన్స్ ఉంటాయి, అంటే పెయిడ్ అనమాట, మనం డబ్బులు పెట్టుకొని కావాల్సి. ఇక్కడ చూసారు కదా, నేను ఆల్రెడీ ఒక వీడియో అయితే ప్లే చేశాను, చూస్తున్నారు కదా. ఇక్కడ ఫస్ట్ నుంచి ప్లే చేద్దాం. ఇది కూడా ఎర్త్కి సంబంధించిందే. ఈ ఫుటేజ్ మీరు చాలా ఫ్యాక్ట్ ఛానల్స్లో చూసే ఉంటారు ఖచ్చితంగా. ఆల్మోస్ట్ మీరు చూసిన చాలా ఛానల్స్లో ఈ ఫుటేజ్ని అయితే యూజ్ చేస్తూ ఉంటారు వీళ్ళు. ఈ విధంగా ఇక్కడ మీరు ఫ్రీ డౌన్లోడ్ అనేది క్లిక్ చేస్తే డైరెక్ట్ వచ్చేస్తుంది అనమాట. ఇక్కడ చూస్తున్నారు కదా, ఇక్కడ వచ్చేటప్పటికి ఏంటంటే ఈ ఫ్రీ అని ఉన్నాయన్నీ కూడా మనకి ఫ్రీగా దొరుకుతాయి. చూస్తున్నారు కదా, ఇది మీరు ఏదైనా ఒక ఎర్త్ గురించి కానీ లేకపోతే దేని గురించి అయినా వీడియో చేసేటప్పుడు ఈ ఫుటేజ్ అనేది యూజ్ చేయొచ్చు. ఈ ఫ్రీ అని అయితే ఉన్నాయి, అన్నీ ఫ్రీగా దొరుకుతాయి. ఇక్కడ ప్రీమియం అని ఉన్నాయి చూసారు కదా, ఈ ప్రీమియం అనేవి మాత్రం పర్చేస్ చేయాల్సి ఉంటుంది. ఈ వెబ్సైట్స్లో అయితే మీరు పర్చేస్ చేసేటప్పుడు చూసుకోండి అసలు ఎంత ఛార్జ్ చేస్తున్నారు వీళ్ళు. 1 మంత్కి ఎంత ఛార్జ్ చేస్తున్నారు, మంత్కి ఎంత ఛార్జ్ చేస్తున్నారు, ఇయర్లీ ఎంత ఛార్జ్ చేస్తున్నారు. ఏ వెబ్సైట్ అయినా సరే, మనం ఏ వెబ్సైట్లో అయినా సరే మ్యూజిక్ కానీ ఇమేజెస్ కానీ లేదా ఫుటేజ్ కానీ డౌన్లోడ్ చేసుకునేటప్పుడు కానీ కొనుక్కునేటప్పుడు కానీ పర్చేస్ చేసేటప్పుడు కానీ మీరు ఖచ్చితంగా అది ఎంత ఛార్జ్ చేస్తున్నారు అన్నది గుర్తుపెట్టుకోండి. మీకు వర్తా కాదా అనేది గుర్తుపెట్టుకుని మాత్రం పర్చేస్ చేయాలి. ఈ 5 వెబ్సైట్ నేను ఖచ్చితంగా బెస్ట్ అని చెప్తాను. ఎందుకంటే ఈ 5 వెబ్సైట్స్ మీద నేను ఇప్పుడు కాదు ఎప్పటి నుంచో చూస్తున్న వెబ్సైట్స్ ఇవి. ఆల్మోస్ట్ 2 years నుంచి ఇంతకుముందు నేను వర్క్ చేసిన ఛానల్స్ మీద కూడా ఇందులో చాలా ఫుటేజెస్ని నేను కొన్ని ఫుటేజెస్ని యూజ్ చేసుకున్నాను. ఎప్పుడు కూడా నాకు కాపీరైట్ స్ట్రైక్స్ అయితే వచ్చిందైతే లేదనమాట. చాలామంది మ్యూజిక్స్కి సంబంధించి కూడా అడుగుతున్నారు. ఆ మ్యూజిక్ సంబంధించి ఆల్రెడీ నేను ఒక వీడియో చేశాను, దీన్ని ఐకార్డ్స్లో పెడతాను, ఒకసారి చెక్ చేయండి. మ్యూజిక్ సంబంధించినవి వెబ్సైట్ మ్యూజిక్కి సంబంధించింది కూడా పెట్టాను. అండ్ అదేవిధంగా ఇమేజెస్కి సంబంధించింది కూడా అడుగుతున్నారు, దాన్ని కూడా నేను ఐకార్డ్స్లో పెడతాను, ఒకసారి చెక్ చేయండి. గైస్ ఈ వీడియోకి ఇంత గైస్, ఈ వీడియో చాలా సింపుల్గా అండ్ మీకు ఇన్ఫర్మేషన్ ఇవ్వాలని మాత్రమే చేశాను. ఈ వీడియోస్ మీద ఏదో మనకు వచ్చేస్తున్నట్టు కాకుండా మీకు ఇన్ఫర్మేషన్ ఇవ్వడం కోసం మాత్రం చేశాను. వీడియో నచ్చితే కనుక ఖచ్చితంగా లైక్ చేయండి. అండ్ ఇంతవరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మీ ఫ్రెండ్స్ ఎవరైనా ఉంటే ఫ్యాక్ట్ ఛానల్ వాళ్ళు కానీ ఏదైనా ఛానల్ వాళ్ళకి ఇలా స్టాక్ ఫుటేజ్ అవసరం అనుకుంటే వాళ్ళతో షేర్ చేసుకోండి. అండ్ సబ్స్క్రైబ్ చేయకపోవడం మాత్రం మర్చిపోకండి గైస్. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బాయ్, సీ యూ.